ఆడపిల్లలున్న ప్రతి తల్లికి ఈ పాట అంకితం, ప్రతి ఆడబిడ్డకు ఈ పాట అంకితం. ఆడపిల్లలను మహాలక్ష్ములుగా ఎంచుకొని వాళ్ళను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని పెద్ద పెద్ద చదువులు చదివించి ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్ళాలని, అలా వెళితే చూడాలని ఎంతో ఆశతో వాళ్ళు ఆడబిడ్డల్ని పెంచుకుంటే మధ్యలో ఈ కసాయిల చేతుల్లో బలైపోయారు. మరి అలా బలైపోయిన ఆడపిల్లల తల్లులు ఆ పరమశివుణ్ణి ఏ విధంగా స్తుతిస్తారు, వాళ్ళు తమ గోడును ఆ దేవదేవునికి ఎలా విన్నవిస్తారు, ఎలా ప్రశ్నిస్తారు అన్నది ఈ పాటలో మీకు అర్థమవుతుంది. అందువల్ల ఈ పాట ప్రతి ఆడపిల్లకు అంకితం, ప్రతి ఆడబిడ్డన కన్నా ఆ తల్లికి అంకితం. భగవంతుడు ఎందుకు వాళ్లకు ఆ తలరాతను రాస్తాడు అలా? ఈ కసాయిల చేతుల్లో మానప్రాణాలు పోగొట్టుకొని తల్లిదండ్రులను బాధ పెట్టి చూడండి ఎంత బాధ, వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. ఆ ఉసురు తగిలి ఈ కసాయిలు నాశనమైపోరా? ఇలాగే జరిగితే సృష్టి ఉండదు. ఏ ఆస్ట్రాయిడ్ వచ్చి ఈ భూమిని గుద్దేస్తుంది, భూమి మీద జీవం అనేది లేకుండా పోతుంది. చట్టాలు కరెక్ట్గా పనిచేయాలి, లేకుంటే ఆడబిడ్డల్ని మనము కోల్పోవలసి ఉంటుంది. చట్టాలు కరెక్ట్గా పనిచేసి భయం అంటే ఏంటో సమాజానికి తెలియాలి, తప్పు చేసే ఈ కసాయిలకు తెలియాలి. ఆడపిల్లను టచ్ చెయ్యాలంటే ఉచ్చ పోసుకోవాలి. కొండ కోనల్లోన కొలువైన శివుడా, కడుపు తీపి నీకు తెలియదురా. ఏమి రాత రాశావు ఓ బ్రహ్మదేవా, తల్లి బిడ్డల ప్రేమ నీవు ఎరుగవురా. తెలిసుంటే ఎదిగిన నా బిడ్డను బ్రతికించగలవా నీ శక్తితో. కొండ కోనల్లోన కొలువైన శివుడా, కడుపు తీపి నీకు తెలియదురా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, మా పూజలు ఏ మాయ శంకరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, మా పూజలు ఏ మాయ శంకరా. నీటి బుడగ జీవితానికి ఆశలెందుకు, దినదిన గండమైన ఈ బ్రతుకెందుకు. ఫలమిచ్చినవయ్య ఈశ్వరా, ఫలితం ఏముంది శంకరా. ఫలమిచ్చినవయ్య ఈశ్వరా, ఫలితం ఏముంది శంకరా. కక్షగట్టి చంపుతుంటే కసాయులు మాన ప్రాణాలకై పోరాడి బలియాయేను. కొండ కోనల్లోన కొలువైన శివుడా, కడుపు తీపి నీకు తెలియదురా. శివరాత్రిని పూజ ఘనంగా చేశాను, ఉపవాసముండి నీ ముడుపు చెల్లించాను. శివరాత్రిని పూజ ఘనంగా చేశాను, ఉపవాసముండి నీ ముడుపు చెల్లించినాను. ఆడపిల్ల అందంగా పుట్టడం శాపమాయే, పెద్ద చదువులు చదివినా నేరమాయే. ఎందుకయ్య వేశావు ఈ శిక్షను, మా కడుపు కోత కోసి తీర్చుకున్నావు కక్షను. ఎందుకయ్య వేశావు ఈ శిక్షను,
మా కడుపు కోత కోసి తీర్చుకున్నావు కక్షను. ఆట కదరా శివయ్య నీ మాయ కదరా శంకరయ్య. ఆట కదరా శివయ్య నీ మాయ కదరా శంకరయ్య. కొండ కోనల్లోన కొలువైన శివుడా కడుపు తీపి నీకు తెలియదురా. ఆడ జన్మకు అమ్మతనము అమ్మా అన్న పిలుపుతో మురిసిపోయేను. ఆడ జన్మకు అమ్మతనము అమ్మా అన్న పిలుపుతో మురిసిపోయేను. ఆడపిల్ల అమ్మకు ఆసరా అనుకున్నాను, బ్రహ్మరాతకు బలి అవుతుందని అనుకోలేదు. నవమాసాలు మోసమయ్య ఈశ్వరా పార్వతమ్మకు తెలుసు మా బాధ శంకర. నవమాసాలు మోసమయ్య ఈశ్వరా పార్వతమ్మకు తెలుసు మా బాధ శంకర. స్త్రీలు లేకుంటే సృష్టికి మూలమేది, ఈ పాడు జగతికి మార్గమేది. కొండ కోనల్లోన కొలువైన శివుడా కడుపు తీపి నీకు తెలియదురా. ఏమి రాత రాశావు బ్రహ్మదేవా, తల్లి బిడ్డల ప్రేమ నీవు ఎరుగవురా. తెలుసుంటే నా బిడ్డను బ్రతికించగలవా నీ శక్తితో. కొండ కోనల్లోన కొలువైన శివుడా కడుపు తీపి నీకు తెలియదురా. ఓం నమః శివాయ.